సుఖదుఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. సుఖం స్వీకరించాలంటే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖం పొందాలనుకోవడం అవివేకం అన్నాడు. సుఖదుఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు. మీరు రూపాయి బిళ్ళో తీసుకున్నాక బొమ్మ ఉండాలి, బొరుసు ఉండద్దంటే కుదరదండి. రెండు ఉంటేనే నాణ్యది. జీవితం అంటూ తీసుకున్నాక సుఖమే ఉండాలి, దుఃఖం ఉండాలంటే కుదరదండి. రెండు ఉంటేనే జీవితం. రెండు కలిపే తీసుకోవాలి. దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి సుఖంలోనూ ఒక దుఃఖం ఉంది. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, ఖలే మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమే అభయం. ఒక మహాభోగాన్ని అనుభవించాం, బాగా తిన్నాం, తినవలసినంత కాకుండా ఎక్కువ తినేసాం. వెంటనే ఏమవుతుంది? రోగ భయం. ఏమిటో కడుపులో అదోలా ఉంటుంది. మరి లాగించేసావు. 100 గ్రాములు తింటే సరిపోయేదానికి 4 కేజీలు లాగించావు. బాగుంది కదా అని అడోలాగే ఉంటుంది. మరి తినడం మాంతాడా? మళ్ళీ ఏమిటో నాకు అవి ఇష్టం. ఆ ఇష్టం దగ్గరే ఆపాలి. ఇష్టానికి ధర్మానికి ఘర్షణ సమస్య. ఇష్టం దగ్గర ఆపి ధర్మం వైపు ఉండాలి. ఆరోగ్యం ధర్మమే కదా. అంచేత నువ్వు ఏ భోగం అనుభవించినా వెనకాల రోగం ఉంది. ఇక్కడ నాకు పుచ్చుకుంటే చాలా బాగుంది, పుచ్చుకో, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ముందు నువ్వు అది పుచ్చుకుంటావు, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ఏ వస్తువును మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా, వివేకానందుడు చెప్పిన మాటేనమ్మా, ఏ వస్తువును మనం సొంతం చేయాలనుకున్న ప్రయత్నించినా అచిరకాలంలోనే నువ్వు దానికి సొంతం అయిపోతావు అన్నాడు. అసలు సొంతం చేసుకునే ప్రయత్నం ఏది చెయ్యకూడదండి. అది ఉంది పెట్టుకుంటాం, లేదు మానేస్తాం. ఏమి దీనికి? ఉన్నది ఉపయోగించుకోవడం మంచిది. ఊరికే మానేస్తే అలాగా. లేని దాన్ని బాధపడకూడదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. ఉన్నతమైన వంశంలోనో కుటుంబంలోనో పుట్టామనుకోండి, వెంటనే ఇంట్లో మన వంశ గౌరవం రా, మీ తాతల దగ్గర నుంచి ఏదో సోది, ఇక్కడ చచ్చిపోతాం, ఏ పని చేయని వరం. అంటే కులే చ్యుతి భయం. నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా అందులో జారిపోతావేమో, అప్రతిష్ట వస్తుందేమో, ఉంది కదా. విత్తే నృపాలాద్భయం. బాగా డబ్బు ఏదో 2 కోట్లు 3 కోట్లు అయితే ఈ రోజుల్లో మామూలు విషయం. ఒక 100 కోట్లు దాటింది అనుకోండి, ఇంక వీడికి నిద్రట్టదు. ఎక్కడ పెట్టాలి. దీనికి పన్ను కట్టడం. 100 కోట్లున్నా 30 కోట్లు పన్ను కొడితే 70 కోట్లు హాయిగా దాచుకొచ్చాడు, 30%. కానీ వీడు ఉండడు. మనం కష్టపడితే ఇంత రాదు. అసలు బయలు కొట్టేసిందే ఇదంతా. కష్టపడితే 100 రూపాయలు వస్తే 100 కోట్లు ఎలా వస్తాయండి? కష్టపడలేదు నువ్వు, అబద్ధం ఆడుతున్నావు. ఇక్కడ కష్టపడిన కార్మికులు, కర్షకులు పోయారు నీ ఫ్యాక్టరీలో, విమానాల్లో తిరిగి నువ్వు కష్టపడ్డానని చెబుతున్నావు. ఎక్కడ వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏ గ్యారంటీ లేకుండా భయంకరమైన యంత్రాలతో పోరాడతారు కార్మికులు. వాళ్ళకి ఏ గ్యారంటీ లేవండి. వాడు పోతే వాడు పెళ్ళం బిడ్డలు ఏమవ్వాలో తెలియదు. ఈ యజమాని గారికి మాత్రం ఏటా 3000 కోట్లు లాభం. అక్కడి నుంచి రాజకీయాల్లో చేరడం. ఇదే విత్తేన రూపాలాద్భయం. 100 కోట్ల సొమ్ము దాటేసరికి రూపాలాద్భయం. గవర్నమెంట్ రూపాయలు అంటే రాజు, ప్రభుత్వం పట్టుకుపోతారేమో, ట్యాక్స్ కట్టాలేమో, ఐటీ వాళ్ళు వస్తారేమో, ఈడీ వాళ్ళు వస్తారేమో. 10 ఏళ్ల బట్టి వీళ్ళ రాక ఎక్కువైంది ఈ దేశంలో. ఇదివరకు అసలు ఈ 2 మాటలు మనకు తెలియదు. అంచేది ఎంత ఉన్నా వీరెవరినైనా మీరు గమనించండి, వీరిని ఆదర్శంగా తీసుకోవద్దండి. బాగా డబ్బు ఉందంటే వాడికి నిద్ర పట్టదమ్మా. అన్నం తినడు, భార్యా సౌఖ్యం లేదు, పుత్ర సౌఖ్యం లేదు. ఎందుకంటే కొడుకు మీద కూడా అనుమానమే, వీడు పట్టుకుపోతాడేమో అని. అలాగే మానే దైన్య భయం. లోకంలో చాలా గౌరవంతో బతుకుతున్నాడు అనుకోండి, ప్రెస్టేజ్ అంటాం, ప్రతిష్ట అంటాం కదా. ఏమో పిల్లలు ఏం చేస్తారో, ఏదైనా ప్రతిష్ట వస్తుందేమో, పలానా వాళ్ళ అబ్బాయి చేసాడని పేపర్లో టీవీల్లో వస్తుందేమో. ఇవాళ పేపర్లు టీవీలు కూడా అక్కల, పక్కవాడ చూసి ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ఇక్కడ మానే దైన్య భయం. గౌరవంతో బతుకున్నామంటే గౌరవం పోతుందేమో. భలే రిపు భయం. బాగా పెద్ద రౌడీ ఉంటాడు, వీడు విలేజ్ రౌడీ, వీడికి స్ట్రీట్ రౌడీ వస్తాడు, ఈ స్ట్రీట్ రౌడీకి స్టేట్ రౌడీ వస్తాడు, స్టేట్ రౌడీకి సెంట్రల్ రౌడీ వస్తాడు, ప్రతి రౌడీకి ఇంకోటి ఉంటాడు. పాతయిత్వా పతిష్యతి దత్వా యాచకో భవతి అని వ్యాసుడు భారతంలో ఉంటాడు. దానం చేసి ఒకడు యాచకుడు అవుతాడట. 10 మందిని చంపి వీడు వాడి చేతిలోనే చచ్చిపోతాడట. తప్పదు ఇది. 10 మందిని పడగొట్టి వీడు వాళ్ళ చేతిలోనే పడిపోతాడు. తప్పదండి, ఎవరికైనా తప్పదు. అది అనుకోడు. ఇక్కడ నేను పెద్ద రౌడీని బలవంతుని అంటాడు. రిపు భయం. వీడికంటే బలవంతుడు వస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు. అంతేకాదు, చాలా మనం అనుకోవాల్సిన మాట, రూపే జరాయా భయం. కాస్త ముఖంలో ఏదైనా 40 ఏళ్ళు దాటగానే కొంచెం ఇక్కడ ఒక ముడత వచ్చిందంటే దోసకాయ తొక్క, ఆనపకాయ చెక్క, వెంటనే ఇక్కడేం పోద్దాం వై ముడతా ఎందుకు పెడతా. ఇక్కడ ముడతొత్తే ఏమైంది? ముసలితనం రాదా?
వస్తే రాని, నీ పని ఏదో నువ్వు చేసుకోరాదు. అబ్బే లేదండి, దానికి దీనికి మొత్తం ఖర్చులు పెట్టేసి ఇవాళ బ్యూటీ క్లినిక్ బడ్జెట్ అనేది ఫ్యామిలీ బడ్జెట్లో ముఖ్యమైన భాగం అయిపోయింది. ఇవాళ అలాగే 5,000, 6,000 ప్యాకేజీలు, లీకేజీలు ఎన్ని ఉన్నాయో. ఇదే రూపే జరాయా భయం, దీన్ని ఆడాడుకుంటే వేరండి. ఆడాళ్ళకి సృష్టి ప్రారంభం నుంచి మగాళ్ళకి తగులుకుంది ఈ మధ్యన ఇది. మెన్స్ బ్యూటీ క్లినిక్, వాడు ఏమైనా వైద్యం చేస్తాడు నాకు తెలియదు, జుట్టు కటింగ్ చేస్తాడు. క్లినిక్ అదంతే, ఎందుకంటే 500 కొట్టేయాలి. క్షవరం అంటే నువ్వు 100 ఇస్తావు, క్లినిక్ అంటే 500 ఇస్తావు. అదే క్షవరం. మన జుట్టు వాడికి ఇచ్చాం, మనకు రూపాయి ఇవ్వలేదు, మన దగ్గర తీసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవ? ఇంతే రూపే జనాయా భయం. మా సంగతి చెబుతున్నాడు ఇక్కడ. శాస్త్రీయవాది భయం. బాగా అవధానాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా మాకు కూడా ఏముంటుంది తెలుసా? మాకంటే పండితులు ఉంటాడేమో, మఠం వాళ్ళు మన బెలవరేమో, అది కూడా ఉంటుంది. తప్పదు. ఇది ఇంతకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు, మనం ఒక్కళ్ళమైనా ఇక్కడ. వాళ్ళు నచ్చుతాయేమో, వాళ్ళ ఉపన్యాసాలు మనం నచ్చవేమో, ఎవరో పిలవరేమో అని చెప్పి మీరు ఖచ్చితంగా మళ్ళీ నన్ను పిలుస్తూ ఉండాలంటే నేనే చెప్పి పెడుతూ ఉంటాను. ఎందుకంటే దరిద్రం ఉందా? ఇదే శాస్త్రీయవాది భయం. శాస్త్రం చదువుకున్న సుఖంగా ఉంటాడని ఏలేదు ఇక్కడ. గుణే కలభయం, సద్గుణాలతో ఉండేవాడు కూడా ఓ భయం ఉంటుంది. ఏమిటో తెలుసా? ఎవరితో అన్నా చేయకుండా సహిం చేస్తే నా గుణాలు చెడిపోతాయేమో, అది కూడా భయమే. మన ఫ్రెండ్షిప్ని ఏరుకుందామంటే ఏం ఏరుతావు? ఇవాళ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఏరుకోవాలంటే సచ్చే సాగు అవుతుందమ్మా. ఏదో కులమో కుటుంబమో సంప్రదాయమో అడుగుతారు. ఈ అమ్మాయి క్యారెక్టర్, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎవరు చూస్తారండి, ఎవరు చెప్తారండి? సాటి ఫ్రెండ్ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడినట్టుగా అబ్బో మావాడు సూపర్ అంటాడు. ఆ సూపర్కి అర్థమేమిటో తెలియదు ఇక్కడ అని పిల్లనిచ్చామనుకో, తర్వాత అమ్మాయి 10 రోజులే అమ్మో రాక్షసుడు ఉంటుంది. ఇక్కడ ఏం ఎంక్వైరీ చేశాము? పెళ్ళి అయిపోయింది. అమ్మాయి గురించేనా అంతే, ఎంక్వైరీలు ఎవరు చేయలేరండి ఇక్కడ. అలాగని వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడు. ఈ మధ్యన అదో సెషన్ మొదలైందిగా, 1 గంట అలా వదిలేయడం, బయట కూర్చోవడం, వీళ్ళు రాజకీయాలు చర్చించుకోవడం. వాళ్ళు మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి కనుక ఆ అబ్బాయి నచ్చితే ఇక అంతే, ఇంకేం మాట్లాడదు ఇక్కడ. ఇక రెండో ప్రశ్న లేదు. ఇంక నాకు వాడు నచ్చాడు, వాడు మొత్తం పుచ్చుకుంటే అప్పుడప్పుడు కాదమ్మా, అప్పుడప్పుడు మొత్తం తాగుతున్నాడు ఎక్కడ అని చెప్పినా సరే నాకు నచ్చాడు. నచ్చడం ఒకటే చూస్తారమ్మా. ఆడపిల్లలకి నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ఆ మాట్లాడే అవకాశం చాలా గొప్పది. ఎందుకో తెలుసా? బుద్ధిశ్చాపి చతుర్గుణ, పురుషుల కంటే స్త్రీలకి తెలివితేటలు 4 రెట్లు ఎక్కువ ఉంటాయని శాస్త్రం చెప్పింది. వాడి కళ్ళల్లోకి చూస్తేనే గుణాలు గ్రహించాలమ్మా. గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని. మనం మాట్లాడకూడదు, వాడి నుంచి లాగాలి, సమాచారం లాగాలి. మనం ఓ బోళా కింద మాట్లాడేయకూడదు ఇక్కడ. పెళ్లి చూపుల్లో నెగ్గాలంటే మొగాళ్ళైనా ఆడాలని మాటలు తగ్గించి లాగడం ఎక్కువ చేయాలి. ఇన్ఫర్మేషన్ డేటా లాగాలి మొత్తం. ఫోన్ ఆన్ చేస్తే మొత్తం లాగేయాలి. మనమే బోళాగా మాట్లాడేసామనుకో, నేను సరిగ్గా ఇలాంటి వాడే కావాలని అనుకున్నా, వాడే అమ్మేస్తాడు తీసుకెళ్ళి. అనేసావు కదా వాడి దగ్గర ఇలాంటి వాడే కావాలని, ఇంకోళ్ళు లెక్క పెట్టేస్తాడు. ఇంకా తేలకూడదు, మనసు తేలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గంభీరంగా నిలబడాలి, కూర్చుని తెలుసుకోవాలి, గ్రహించవచ్చు. మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ గ్రహిస్తారు. అంత ఓపికేది. ముందు మనిషి స్టిల్ ఏదో ఇలా నిలబడి నచ్చగానే ఆ స్టిల్ నచ్చేది. స్టిల్ ఏమిటమ్మా గాడిది కూడా, కాపురానికి స్టిల్ పనికిరాదమ్మా. అదో పెద్ద డ్రిల్ కార్యక్రమం అది. స్టిల్ అంటే అలాగా, కాపురానికి స్టిల్లా ఇలా ఇన్ని వినొస్తే చివరికి ఏమంటున్నాడు ఆయన? అందుకే కాయే కృతాంతాద్భయం. చివరికి అంతకీ ఈ శరీరాన్ని పోషిస్తున్నామో మనం, దీనికి యమధర్మరాజుతో భయం ఉందా లేదా? ఎప్పుడప్పుడు వాడు పట్టుకుపోతాడు కదా. అందుకని నవంబర్ 5వ తేదీ చెప్పినట్టుగా వైరాగ్యమేవ ఆ భయం. ఇంకొకటి డిసెంబర్ 10వ తేదీ, అన్నిటికంటే తత్వజ్ఞానం గొప్పది. మనిషి యొక్క అన్ని బాధల్ని తీర్చగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే. ఇతరమైన జ్ఞానాలు ఎన్ని ఉన్నా అవి కొంతవరకే రక్షించగలుగుతాయి. సంపూర్ణంగా మానవుడి లోటుపాట్లన్నీ సవరించగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే. కేవలం ఫిలాసఫీ. ఆత్మజ్ఞానం లేకపోతే ఏ ఉన్నా ఇబ్బందులే. ఆత్మజ్ఞానం ఒక్కటి లేకపోతే ఎన్నున్నా ఒకటి. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడం ఎలాగో తెలుసుకుని 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఆత్మజ్ఞానాన్ని పొందే విధానం 3 శ్లోకాల్లో వరుసగా చెప్పారు శంకరాచార్య వేదాంత డిండిమల్లు. దేహోనాకమకం దేహి దేహసాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమఖ మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమఖ నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమక అని 3 శ్లోకాల్లో చెబుతారు. రోజు ఈ భావాన్ని మననం చేయాలి అభ్యాస పూర్వకంగా. దేహోనాకమకం దేహి, నేను ఈ దేహాన్ని కాదు. దేహం లోపల నేను నేను అని స్ఫురిస్తున్నదే నేను, దేహం నేను కాదు.
ఇది 10 సార్లు అనుకుని అభ్యాసం చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు అందరూ పడుకుంటారు, మన ఎవడో లేపడు కాబట్టి మంచం మీద పడుకొని నిద్రపోతున్నామని పక్క వాళ్ళతో చెప్పేసి మనం ఈ పని చేయాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళు గోకేసి కబుర్లు పెట్టేస్తారు ఏదో ఒకటి కూడా. అక్కడ అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇంకా ఆ ఫోన్ అవతల బారేసి ఇదే వేదాంత అభ్యాసం. ఈ దేహం నేను కాదు కదా, లోపల నేను అని ఎక్కడ స్ఫురిస్తుంది, అది ఒక్కటి తెలుసుకోగలిగితే దేహ సాక్షితి నిశ్చయాత్, ఈ దేహానికి నేను సాక్షినే తప్ప నేను కాదు. ఎందుకంటే ఈ దేహం ఇక్కడ పడుకుని ఉండగానే 6 అడుగుల 3 అంగుళాల దేహం ఇక్కడ పడుకుని ఉండగానే మనం కలగొంటున్నాం, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మరి ఆ దేహం ఎవరండి? కలలో దేహం ఎవరు? పడుకున్న దేహం ఎవరు? పొద్దున్న లేస్తున్నది ఎవరండి? ఇన్ని దేహాలు మనమే ధరిస్తున్నాం ఇక్కడ. అంచేది ఈ దేహం మనం కాదు, ఇది కేవలం అద్దె ఇల్లు. ఈ దేహంలో ఉన్నందుకు భగవంతుడు కట్టే అద్దె ఏమిటో తెలుసా? రోగాలమ్మ, రోగాలన్నీ అద్దె ఫీజు అది. ఈ దిక్కుమాలిన దేహం ఒకటి వచ్చినందుకు దేవుడికి చెల్లించే రెంట్ ఏమిటంటే డిసీజెస్. అనేక రకాల రోగాల రూపంలో అద్దె కడుతున్నాం అక్కడ. మనం ఇంతకంటే ఏం ఉపయోగం లేదు దీనివల్ల. ఇది నేను కాదు అని ఆ ఏ జ్ఞానంతో ఉండాలి? జన్మ మృత్యు ప్రహీణోసవు, దేహానికి సాక్షిని అంటే జన్మ లేదు, మృత్యువు లేదు, మోక్షాన్ని పొందినట్టే, జీవన్ముక్తి. ఇంకాస్త ముందుకెళ్ళి మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత రిండిమక. మనస్సు కూడా నేను కాదు, మనస్సుకి సాక్షిగా ఉండేటువంటి దివ్య పదార్థమైన ఆత్మనే నేను. ఇది అభ్యాసపూర్వకంగా గ్రహించాలంటే ఇక్కడ పడుకున్నప్పుడు మనస్సు ఏమైంది? ఆ మనస్సు కలగంటుందా లేదా? ఆ మనస్సు కూడా లేకుండా గాఢ సుషుప్తిలో ఉన్నామా లేదా? మనం గాఢ నిద్రలో ప్రతిరోజు ఉంటున్నాం. మనస్సు లేదు. మనస్సు ఉంటే ఆలోచించి తీరుతుంది. మనస్సు లేకపోవడం అంటే ఆలోచన లేకపోవడమే. మనస్సు ఉండి ఆలోచించకుండా ఉండడం ఉండదండి అసలు. అది మెదడు మనస్సు లేకపోతేనే ఆలోచన ఆగుతుంది అంతే. మనశ్శాంతి అనే మాట తప్పు. మనస్సు ఇంటూ శాంతి. మనసు ఉంటే శాంతి ఉండదు. శాంతి ఉండాలంటే మనసు పోవలసిందే, ఆత్మధ్యానంలో ఉండవలసిందే. అది సుషుప్తి స్థితిలో ఉంటున్నాం, ప్రతిరోజు ఉంటున్నాం మనకు తెలియకుండానే. అప్పుడు మనస్సు లేదు, ఉంటే కలగంటుంది. దేహం ఉన్నట్టు మనకు తెలియదు. పొద్దున్న లేవగానే ఆదమరిచి పడుకున్న ఆదా అంటే ఒళ్ళు అంటే ఆ సుషుప్తి నీకు చాలా ఆనందంగా ఉందా లేదా మిత్రమా? ఎంత హాయిగా ఉందో. ఈ మధ్యలో ఎప్పుడూ ఇంత నిద్ర పట్ల అంటే ఇన్ని సంపదల కంటే, ఇన్ని సౌఖ్యాల కంటే, ఇన్ని రాగద్వేషాల కంటే ఏమీ సంబంధం లేని సుషుప్తి నీకు ఆనందం కలిగిస్తోంది. అర్థమైపోయింది. యు ఆర్ ఇన్ ది వే. సుషుప్తిని మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు. అన్నీ వదిలించుకుందుకు సిద్ధంగా ఉన్నావు. నువ్వు నీ మనసు కోరుతోంది ఖచ్చితంగాను. అన్నీ లేకపోవడమే నీకు ఆనందం అన్నమాట. ఈ బాధలనకన్నా సుఖాలు కూడా, అవి కూడా లేని స్థితి సుషుప్తి. అదే మనస్సు లేని స్థితి. మనోనాకమకం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్. అప్పుడు ఈ మనస్సులో ఉండే శోకం, మోహం, కోరిక తీరాలని ఏడుస్తూ కూర్చోవడం మోహం, అది తీరకపోతే ఏడుస్తూ కూర్చోవడం శోకం. కోరికే లేకపోతే మోహం ఎక్కడది, శోకం ఎక్కడది?